వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ముందుగా పీసీఎన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. పోలవరం గురించి విషపు రాతలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో సైతం 3 సార్లు ముచ్చటగా 3 తేదీలు పోలవరానికి చెప్పి ఆఖరికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉండి ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాటలు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అంటే పోలవరాన్ని ఒక కలగా మిగిల్చినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడడం, అందులోనూ కూడా పర్టికులర్గా పోలవరం సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014, 2019 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వే నిధులు ఎదురు పోలవరానికి ఖర్చు పెడితే ఆ నిధులు 2019, 24లో కేంద్రం రియంబర్స్మెంట్ 3,880 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను కూడా మీరు పోలవరానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాల్ 1033 మీటర్లు నిర్మాణం పూర్తి చేసుకుని దగ్గర 83% ఈరోజు డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయలేని లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే మరి ఆ రోజు మీ హయాంలో 19, 24, 5 సంవత్సరాల కాలంలో 2% మాత్రమే మీరు ఆ రోజు పోలవరం పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. అంటే 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. పోలవరం మరి పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి విధానం మీకు కళ్ళుండి కూడా చూడలేకపోతూ ఉన్నారా? ఇవాళ అర్థం కానిటువంటి స్థితి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెలిగొండ ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి వెలిగొండను కూడా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంకి అనుగుణంగా ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి ఆ వెలిగొండలో జరుగుతున్నటువంటి టన్నెల్ 2లో క్లిష్టమైనటువంటి ఆ లైనింగ్ పనుల్ని అన్నింటినీ కూడా పరిశీలించి తదనంతరం 456 కోట్ల రూపాయలతో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ పనులు కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు హంద్రీ నివాను పూర్తి చేసుకునే లక్ష్యం నెరవేర్చడంలో కానీ, అదేవిధంగా 2026కి వెలిగొండను లక్ష్యం నెరవేర్చేటువంటి విధంగా
అదేవిధంగా 2026లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యం చేరేటువంటి విధంగా, అదేవిధంగా 2027 కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా 2026, 2027 2 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మరి ఇచ్చి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. అందుకే ఈరోజు చూస్తే ఖరీఫ్ పంట ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 870 టీఎంసీల నీరు ఈవేళ మేజర్ కానీ మైనర్ కానీ చెరువుల్లో కానీ నీళ్లు నిలువ ఉన్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇరిగేషన్ శాఖ యొక్క పరిపాలన దక్షత అనే విషయాన్ని మీరందరూ కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ను ముందుగానే డిసెంబర్ 31వ తేదీన ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పట్టణంలోని 2, 8, 10, 12, 15, 16 వార్డుల్లోని బొమ్మిడి నాయకర్ మరియు నరసాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కొత్తూరు రామరాజు కొత్త పెన్షన్లను ఇద్దరు చేతుల మీదుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ మరియు అధికారి అనంత రామారావు తదితర నాయకులు పాల్గొన్నారు. సైడ్ ఇచ్చి సార్ ఒకసారి సార్ రామరాజు కింద దిక్కు ఓకే ఓకేనా. నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. ఈ రోజున మరి 31వ తారీఖు వచ్చింది మంత్ ఎండింగ్. మరి ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా 1వ తారీఖు పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఒక రోజు ముందు రోజే ఏంటంటే కొత్త సంవత్సరంలో గడువు పెడుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందస్తుగానే 31వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందువల్ల ఆలోచనతో కూడా ఈరోజు పెన్షన్ అన్నది నరసాపురం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొత్త పెన్షన్ వచ్చిన వరకు కూడా కొంతమంది ఎవరైతే కొత్తగా నమోదు చేసుకుని అటు స్పౌస్ పెన్షన్స్ కానీ అన్నీ కూడా ఈ రోజున నేను అదేవిధంగా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు కూడా టౌన్లో పట్టణంలో ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎవరికైతే రాని వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి అందుబాటులో ఉండే విధంగా ఈ పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా మీ అందరికీ నిత్యం మీ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తారీఖున తాను అందుబాటులో ఉండబోనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారెడ్డి తెలిపారు. ప్రతి ఏటా జనవరి 1న పాలకొల్లు కార్యాలయంలోను, అమరావతిలోను ఇరిగేషన్ కార్యాలయంలోను తాను ప్రజలతోని ప్రత్యక్షంగా కలుసుకొని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రజలు, వివిధ శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు ఎవరూ రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేకులు, బొకేలు, స్వీట్లు వంటి వాటిపై ఖర్చు చేసే సొమ్మును సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డుల్లో కొనసాగుతున్న ప్రజా అభివృద్ధి పనులకు ఆర్థికంగా సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి రామారెడ్డి కోరారు.
వ్యక్తిగత వేడుకల కంటే సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడమే నూతన సంవత్సరానికి నిజమైన అర్థాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిలువ నీడ లేనిటువంటి నిరుపేదలు నేను గ్రామాలలో వార్డుల్లోకి వెళ్ళి కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క గృహం నిర్మాణం చేయాలనేటువంటి నా ఆలోచన కానీ, అదేవిధంగా గ్రామాల్లో శ్మశాన వాటికల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏదైతే రేపు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి నా ఆలోచనకు అవసరమైతే చేతనైనంత వరకు మీ సహాయం అందించడం, ఒకవేళ ధన రూపంలో అందించలేకపోతే కనీసం శ్రమదానం చేసైనా సరే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ సేవ చేయడంలో ఆ నిజమైనటువంటి తృప్తిని మనందరం కూడా పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దీనికి అభినందన తెలియజేస్తూ యాజమాన్యానికి ఈనాడు ప్రధానంగా నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న సందర్భంలో మా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని హామీలు కూడా నెరవేరుస్తున్న విషయం కూడా గమనించాలి. జగన్ గారి ప్రభుత్వంలో మరి లక్షల కోట్లు అప్పులు చేసి కుంభకోణాలు చేయడం తప్ప ఏమీ చేయలేదు వాళ్ళు. ఈవేళ మేము పెన్షన్ కోసం ఒక రోజు ముందే 1వ తారీఖుకి ఒక రోజు ముందే 2740 కోట్లు రిలీజ్ చేసేవంటే అర్థం చేసుకోవచ్చు. ఈవేళ మార్నింగ్లో మా నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఆ పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రాలు లేవు. మనకంటే ఆదాయం తెలంగాణలో ఎక్కువ ఉంది, అక్కడ కూడా కేవలం 2000 ఇస్తున్నారు. కొన్ని స్టేట్లో అయితే ఇంకా 1000 ఇస్తున్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏ ప్రకటన చేశారో ఆ పాటని అమలు చేస్తూ వేళ ముసలి వాళ్ళందరూ కూడా చేస్తారు. చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇంట్లో బిడ్డలు చూడలేని పరిస్థితిలో కూడా ఆ లోటు లేకోకుండా వేళ ప్రభుత్వం ఈ రకంగా పెన్షన్లు ఇస్తున్నారని చాలా సంతోషం. అదేవిధంగా తల్లికి వందనం కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, బస్ ఫ్రీ కానీ మహిళలకి, ఇవన్నీ కూడా ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించి చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వం పట్ల సంవత్సరాలు అయిన సందర్భంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకి మరిన్ని సౌకర్యాలు కలుగజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు మేము గర్వపడుతున్నామని తెలియజేస్తున్నాం. మరొకసారి వైట్ ఛానల్ హృదయపూర్వకమైనటువంటి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాలకొల్లు శ్రీ అష్టభుజ లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా 17వ రోజు పాసుర విన్నపములు, ప్రత్యేక హారతులు స్వామివారికి వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి కటాక్షాన్ని పొంది ఉన్నట్టు, తర్వాత కృష్ణ పరమాత్మ ఉన్నట్టు, తర్వాత బలరామ స్వామి ఉన్నట్టు, ఇలా నలుగురు కూడా చేస్తూ ఒక్కొక్కరుగా వారందరినీ కూడా వారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు, వారి యొక్క ఔదార్యాన్ని చెప్తున్నారు. వాడి భాగంలో నిన్న నాయకుడిగా ఉండేటువంటి గొప్ప ఐశ్వర్య సంపన్నుడు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ రేపు ఆయన యొక్క బలపరాక్రమం అంటే 3 రకములైనటువంటి వస్తువుల్ని ఏ ఆపేక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా దానం చేసేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి వాట. ఏమిటా 3 అంటే అంబరం, తన్నీర్, సోరై అని చెప్పేసి చెప్తున్నారు. అంబరం అనగా వస్త్రము అని అన్నమాట. తన్నీరు అంటే మంచిది, స్వచ్ఛమైనటువంటి నీరు. అలాగే సోరై అంటే ఆహారం. అలా అనుగ్రహిస్తూ అటువంటి నందగోపుర వారిని ముందుగా నుంచి యశోదాదేవి దగ్గరికి వచ్చాట. అమ్మనార్కల్లా ఒడిందే పొలవిలక్కే ఎంబెరమాటి యశోదాయ్ అరివురాయ్. ఆ యొక్క యశోదాదేవిని మేలుగొల్పుతున్నారు. ఎవరైనా కూడా అత్యంత విలక్షణమైనటువంటి గొప్ప అంబరమే
జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరు ప్రసాద్ రాజుకి నరసాపురం వారి నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజానీకం. నువ్వేంటి వెనకాల 100 మంది ఉన్నారు ఇక్కడ. చూడు నాది పడుతుంది చూసి ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదని చెప్తాను. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.